ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలన్న గొల్లపల్లి బుజ్జి. వచ్చే ఖరీఫ్ సీజన్కి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్న ఎంపీపీ బుజ్జి. ఏలేశ్వరం మండల పరిషత్తు కార్యాలయంలో అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశాలలో స్థానిక సమస్యలపై అధికారులను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి వివరణ కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ అధికారులందరూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు వ్యవసాయ పరికరాలు అందించే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని తెలిపారు. గ్రామాలలో విద్యుత్తు సమస్యలు పరిష్కార దిశగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల పరిధిలో బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ రీత్యా వేరే ప్రాంతానికి బదిలీపై వెళుతున్న జయన్నవరం డాక్టర్లకు పేరవరం పంచాయతీ డెవలప్మెంట్ అధికారి మంజు భార్గవిను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, ప్రజాప్రతినిధులు అధికారులు సమక్షంలో సన్మానించారు. నూతనంగా బాధ్యతలు చేపడుతున్న జయన్నవరం డాక్టర్కు నాయకుల చేతిమీద చిరు సన్మానంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజలక్ష్మి లక్ష్మణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు పసలు సూరిబాబు, కొప్పుల బాబ్జీ, బుద్ధ సత్యవతి, కాలారి గిరీసా, ఇజ్జనగిరి ప్రసాద్, లింగంపత్తి ఏలేశ్వరం సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, సూతి బూరయ్య, పలువురు మండల శాఖల అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా గౌరవ పెద్దలు కానీ గౌరవ ప్రజాప్రతినిధులకు సంబంధించి అంటే మన మీ సూచన మేరకు ఆల్రెడీ వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత అలాగే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మొక్కలు అందుబాటులోకి వస్తాయని తెలియజేయడం తెలియదు, కానీ నవ్వుతున్నారు. నేను చెప్పే మాటకి దయచేసి నెలకి ఒకటి స్టార్ట్ అవుతుంది కదా. మరి విత్తనాలు మనకి క్వాలిటీ విత్తనాలు మన షాపుల నుంచి కానీ మన ఆర్బీఐ నుంచి కానీ జిల్లా కంపల్సరీగా చూడాలి. అంటే వాళ్ళు ఏ విత్తనాలు అమ్మించాలనుకుంటారు వాళ్ళు పట్టుకెళ్ళి వేసేస్తారు. వేసిన తర్వాత ఉంటే కాకుంటే షాపులు ఇచ్చి కూడా అలాగే ఉండదండి. వాళ్ళు ఏదో తెచ్చి అమ్మేస్తాడు. అమ్మితే అది ఏదో నమ్మకం పట్టుకెళ్తాడు. వేసిన తర్వాత తెలుస్తుంది మా ఊళ్ళో రాకపోతే విత్తనాలు మంచివి కదండి. అది అంటే మనకి 4 షాపులు ఉంటాయి సార్. ఎక్కువ మన మందులో అయితే కాకుండా లింగపత్ర షాపులు అమ్ముతున్నారు కదా, మన మార్కెట్లో అమ్మేస్తున్నారు విత్తనాలు. గౌరవ అధికారులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకో సమావేశం ఉంది, దయించి డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో పనిచేద్దామని ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం. చాలా సౌమ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం. చాలా డిపార్ట్మెంట్లతో మాట్లాడుదాం అనుకున్నాం. మరి టైం ఏంటో తెలియదు, ఏదైతే జరుగుతూ ఉంది ఈ సమావేశంలో చాలా బాధాకరం. మరి వచ్చే సమావేశం నాటికి ఈరోజు ఏదైతే అంశాలు లేవనెత్తారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాబట్టి వారికి అడిగిన దాన్ని చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం అనంతరం గౌరవ డాక్టర్లందరికీ కూడా చిన్న సత్కారం చేద్దాం. సభ్యులందరూ నాతో పాటు గౌరవ వైస్ ఎంపీపీలు, ఎంపీడీసీ సభ్యులు, గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ ఏఓ గారు, గౌరవ సొసైటీ అధ్యక్షులు, గౌరవ కౌన్సిల్ మెంబర్ గారు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధికారులు